స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రిమెంట్ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రాజయ్య మరో నలుగురిపై ధర్మాసాగర్ పోలీస్ స్టేషన్లో సర్పంచ్ నవ్య ఫిర్యాదు చేశారు. రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని గతంలో నవ్య ఆరోపణలు చేసి ఆ తర్వాత సమస్యను సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అదే సమయంలో గ్రామాభివృద్ధి కోసం 25 లక్షలు తన నిధుల నుండి ఇస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ క్రమంలో నిధులు ఇవ్వలేదని, పైగా తాను డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోందని నవ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ విషయమై నవ్య భర్త ప్రవీణ్ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో గ్రామాభివృద్ధికి 25 లక్షలు ఇస్తామని, 20 లక్షలు వ్యక్తిగతంగా ఇస్తామని రాజయ్య హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు 7 లక్షలు ఇచ్చారని, మిగతా నగదు ఇవ్వాలని అడిగితే అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు చెప్పారు. గతంలో చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలన్నారు. అలాగే 20 లక్షలు మళ్లీ అడిగినప్పుడు ఇవ్వాలని చెప్పారన్నారు. దీనికి సర్పంచ్ భర్త ప్రవీణ్ అంగీకరించకుండా వచ్చారు. ఎమ్మెల్యే ప్రవీణ్ కు పలుమార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత సర్పంచ్ నవ్యకు ఫోన్ చేసి అగ్రిమెంట్ పై సంతకం పెట్టమని ఒత్తిడి తెచ్చారు. సంతకం చేస్తే తాను తప్పు చేసినట్లు అవుతుందని నవ్య తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సహా నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకుంటే పోలీస్ కమిషనర్ వద్దకు, మహిళా కమిషనర్ వద్దకు వెళ్తానని అన్నారు నవ్య. ఖచ్చితంగా బరాబరి చెప్తున్నా, మిమ్మల్ని మాత్రం నేను వదిలిపెట్టా. అప్పుడు కూడా నా హస్బెండ్ ఒత్తిడితోటే నేను కాంప్రమైజ్ అయినా, తీసుకున్న డబ్బులు తీసుకున్నా, నింద మోసిన. మొన్న వస్తే కూడా నేను పోలే, నేను పోతే మొత్తం తీసుకున్నది అందుకే వచ్చి నిలబడ్డదంటారని నేను పోలేము. వచ్చినా కూడా ఎక్కడికి పోయినా కూడా, ఏ అక్క దగ్గర పోయినా కూడా బ్యాంకులో ఎన్ని పడ్డాయి, 25 లక్షలు పడ్డాయి, 30 లక్షలు పడ్డాయి అని అడుగుతాను. నేను నా వంటి మీద గోల్డ్ పెట్టి కూడా నేను గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన. నేను ఇప్పుడు రోల్ గోల్డ్ చైన్ వేసుకున్నా, 2 తులాల చైన్ ఇక్కడ మార్వాడి షాప్ లో తాకట్టు పడి ఉంది. పుస్తకాలు కూడా లేకుంటున్నాను అది సర్పంచ్ గా. ఒకప్పుడు నాకు 5 తులాల బంగారం ఉంది. సర్పంచ్ వచ్చినాక పావులెత్తు బంగారానికి కూడా నేను నోసుకోలేని పరిస్థితి అయిపోయింది. అయినా ఆత్మగౌరవం కోసం నాకు సీటు కావాలి, సర్పంచ్ కావాలి, నేను ఒక అధికారంలో రావాలి. నేను వచ్చిన తప్ప తప్పుడు పనులు చేయడానికి రాలేదు. నా భర్త పోవాలి, వాళ్ళు పోవాలి. నేను కమిషనర్ దగ్గర కూడా నేను మంచిగా లెటర్ రాసిన. మధ్యలో ఉన్న ఫెలోస్ మొత్తం చేంజ్ చేసేసిండ్రు, వాళ్ళకు అనుకూలంగా రాసిండ్రు. నేను ఇప్పుడు కూడా లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నా భర్త నాకు కాకుండా వేసిండ్రు, డబ్బు మైకంలో పడేసిండ్రు. ఇప్పుడు మా ఇద్దరికి మాటలు లేవు. నేను మాత్రం సంతకం పెట్టాను. నేను నిధులు వద్దు. నేను ఈ 6-7 మంత్స్లో కూడా నేను 25 lakhs వర్క్ కూడా నేను చేయాలంటే కూడా నేను అప్పులు తెచ్చి చేయలేను. ఇప్పుడు తెచ్చి అప్పులకే నాకు ఎక్కడ కూడా దిక్కు దిమానం లేకుండా బతుకుతున్నా. నా పిల్లల్ని హాస్టల్కి పంపించుకోలేదు, ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉండి నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను, నేను ఒప్పుకోను. దయచేసి నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నేను డబ్బులు తీసుకోలేదు. నా హస్బెండ్ పోవాలి, నా హస్బెండ్ తోటి ఈ నలుగురు పోవాలి. మధ్యవర్తిగా ఉన్న మహిళకు కూడా నేను ఇప్పుడు ఖచ్చితంగా ఆమె పేరు నేను బయట ఖచ్చితంగా నేను పెడతా. ఖబర్దాని ఇప్పటి కూడా చెప్తున్నా, 9300150630. చెత్తమోహన్ దానా, నా నంబర్ నీకు తెలుసు. నువ్వు మండలానికి ఒక అధిపతి బద్మాష్ దానా. మొగోళ్ళకి ఫోన్ చేస్తే నీ అమ్మ నిన్ను చెప్పు తొడగొట్టుకుంటే నేను మరి ఓకే వేరే తిరిగి వస్తాయి నాకు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను బదనమైన బద్మాష్, నీ దగ్గర కూడా పైసలు తీసుకున్నాను బదనమైన. నీ దగ్గర రూపాయి, నువ్వే పెండమోహన్ దాన్ని అడక తిన్నదాన్ని, నీ దగ్గర నేను తీసుకుంటే నువ్వెక్కడ నేనెక్కడే. నా ఒక్క ఆత్మగౌరవం, నా ఒక్క నీతి నిజాయితీ కింద నా గోటికి కూడా నువ్వు సరిపోవు. నువ్వు ఎత్తడి దాని నా కింద. కానీ ఇక చెప్తా, నాకు ఇది ఒకటే చెప్తున్నా, నేను మాత్రం కాంప్రమైజ్ అనే విషయంలో. పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నాకే ఫోన్ చేయాలి, నాతోటే మాట్లాడాలి. నా హస్బెండ్ సర్పంచ్ కాదు, యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారంగా నేనే సర్పంచ్ని. ఆయనకి ఎవరు ఫోన్ చేసినా కూడా నేను ఊరుకోను. ఏ ఫోన్ రావాలన్నా, ఎవరు ఏం మాట్లాడాలన్నా కూడా 9300150630. దిస్ ఈస్ మై కాంటాక్ట్ నంబర్. మీరు ఎప్పుడు ఎనీ టైం నాకు కాల్ చేసినట్టు నేను లిఫ్ట్ చేస్తా. ఎవరితో ఎట్లా ఏం మాట్లాడాలో, ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఏం అనుకొని ఫోన్ చేస్తున్నారు కూడా నాకు తెలుసు. నేను మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. ఇంతటితో నమస్కారం.